అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక మంచి విషయం మాట్లాడుకుందాం. మనలో చాలా మంది బాగా కష్టపడి పనిచేస్తుంటారు, అయినా ఎందుకో సంతోషంగా ఉండలేరు. ఎందుకిలా జరుగుతుంది? ఈరోజు దీని వెనుకున్న అసలు కారణమేంటో సింపుల్గా తెలుసుకుందాం. ఈ ఫీలింగ్ చాలా మందికి అనుభవమే కదా. మనం ఎంతో కష్టపడతాం, చాలా సాధిస్తాం, కానీ మనసులో ఎక్కడో ఏదో ఒక చిన్న వెలితి, ఒక అసంతృప్తి. అసలు సమస్య ఎక్కడుందో చూద్దాం రండి. ముందుగా మనలో చాలా మందికి కలిగే ఈ అసంతృప్తికి అసలు కారణం ఏంటో చూద్దాం. ఆ ఫీలింగ్ ఎక్కడి నుంచి వస్తుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. చూసారా, సంతోషంగా లేకపోవడం, ఎప్పుడో ఆందోళనగా ఉండటం, అందరికన్నా వెనుకబడి ఉన్నానేమో అనిపించడం, ఇవన్నీ మనకు తెలిసినవే. అయితే ఇక్కడ అసలు సమస్య మనం సాధించిన విజయాల్లో లేదు, దాన్ని మనం ఎలా చూస్తున్నాం, ఎలా కొలుస్తున్నాం అనే దానిలోనే ఉంది. ఈ అసంతృప్తికి మూల కారణం ఒక పాత ఆలోచన విధానం. దాన్ని గ్యాప్ మైండ్ సెట్ అంటారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. అంటే ఇది ఎలా ఉంటుందంటే, మనం ఎప్పుడూ దూరంగా ఉన్న కొండ శిఖరాన్ని చూస్తూ అయ్యో నేను ఇంకా అక్కడికి చేరలేదే అని బాధపడటం లాంటిది. ఇది ఎప్పుడూ మన దగ్గర లేని దాని గురించి ఆలోచింపజేసి మనకు ఒత్తిడిని, బాధను కలిగిస్తుంది. మరి ఈ సమస్యకు పరిష్కారం లేదా? ఉంది. అదే గెయిన్ మైండ్ సెట్. ఇది మన జీవితాన్ని చూసే ఒక కొత్త, ప్రశాంతమైన పద్ధతనమాట. ఇది ఎలా ఉంటుందంటే, కొండ ఎక్కుతున్నప్పుడు మధ్యలో ఆగి వావ్, నేనింత దూరం వచ్చేశానా అని మనం వెనక్కి తిరిగి చూసుకోవడం లాంటిది. ఇది మనకు ఎంతో ప్రశాంతతను, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. చూసారా, ఈ రెండిటి మధ్య తేడా ఎంత స్పష్టంగా ఉందో. ఒకటి ఇంకా ఏం లేదు అని చూసి మనకు ఒత్తిడినిస్తుంది. ఇంకొకటి ఇప్పటికే ఇది సాధించాం అని చూసి మనకు శాంతినిస్తుంది. ఈ చిన్న మార్పు మన జీవితంలో చాలా పెద్ద తేడాను తీసుకొస్తుంది. సరే, ఇప్పుడు కొన్ని నిజ జీవిత కథలు చూద్దామా? ఈ చిన్న ఆలోచన విధానంలో మార్పు నిజ జీవితంలో ఎంత పెద్ద తేడాను సృష్టిస్తుందో కొన్ని ఉదాహరణలతో అర్థం చేసుకుందాం. మనందరికీ స్కూల్ పరీక్షల టెన్షన్ బాగా గుర్తుండే ఉంటుంది కదా. ఇప్పుడు ఈ రాహుల్ ఆశ కథ వింటే మనకు విషయం ఇంకా బాగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, రాహుల్ ప్రతిరోజు కొంచెం కొంచెం నేర్చుకుంటూ నిన్నటి కంటే ఈరోజు బెటర్గా ఉన్నానా లేదా అని చూసుకున్నాడు. అలా అతనిలో ఆత్మవిశ్వాసం పెరిగింది. కానీ ఆశేమో పర్ఫెక్ట్గా చదవాలి అనుకుంటూ ఒత్తిడి పెంచుకుంది. చివరికి తనలో భయం పెరిగింది. ఇప్పుడు స్కూల్ నుంచి ఆఫీస్కు వెళ్దాం. మనలో చాలా మందికి తెలిసిన ఆఫీస్ వాతావరణంలో అరవింద్, మనోజ్ అనే ఇద్దరు ఉద్యోగుల కథ చూద్దాం. అరవింద్ తన సొంత స్కిల్స్ పెంచుకోవడంపై దృష్టి పెట్టాడు. దానివల్ల అతను సెక్యూర్గా ఫీల్ అయ్యాడు. కానీ మనోజ్ పక్కన వాళ్లకు ప్రమోషన్ వచ్చిందే అని పోల్చుకుంటూ ఎప్పుడూ ఒత్తిడిలో ఉన్నాడు. చూశారా, ఆలోచించే విధానంలో ఎంత తేడా ఉందో. ఇప్పుడు మనందరికీ స్ఫూర్తినిచ్చే ఒక గొప్ప వ్యక్తి కథ చూద్దాం. మన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జీవితంలో ఈ గెయిన్ మైండ్ సెట్ ఎంత అద్భుతంగా పనిచేసిందో తెలుసుకుందాం. డాక్టర్ కలాం గారు ఎప్పుడూ తనను ఇతరులతో పోల్చుకోలేదు. బదులుగా ఆయన ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకోవడంపైనే తన దృష్టి పెట్టారు. ఇదే అసలైన గెయిన్ మైండ్ సెట్. ఈ చిన్న మంచి అలవాటే ఆయనని అంత గొప్ప వ్యక్తిగా మార్చింది. ఇప్పటిదాకా మనం కథలు విన్నాం కదా, చాలా బావుంది. ఇప్పుడు ఈ గెయిన్ మైండ్ సెట్ను మనం ఎలా అలవాటు చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా సింపుల్, భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. ఒక చిన్న పని చేద్దామా? ఈరోజు రాత్రి నిద్రపోయే ముందు మీ జీవితంలో మెరుగుపడిన ఒక 3 విషయాలు రాయండి. మిమ్మల్ని పక్క వాళ్లతో కాదు, కేవలం నిన్నటి మీతోనే పోల్చుకోండి. ఈ చిన్న అలవాటును ఒకే ఒక్క వారం పాటించి చూడండి, మీకే తేడా తెలుస్తుంది. ఎంత అద్భుతమైన మాట కదా ఇది. మన జీవితం మనది, మన ప్రయాణం మనది. దానిని ఇతరుల స్కేల్తో ఎప్పుడూ కొలవకూడదు. మన ఎదుగుదలే మనకు అసలైన కొలమానం. ముగించే ముందు మన కోసం ఒక చిన్న మంచి ఆలోచన. ఇది రోజంతా మన మనసును ప్రశాంతంగా, పాజిటివ్గా ఉంచుతుంది. ఈ మాటలను రోజు మనసులో అనుకుందాం. నేను నా ప్రగతిని గౌరవిస్తాను. నేను ప్రతిరోజు ఎదుగుతున్నాను. నేను గ్యాప్ను కాకుండా గెయిన్ను ఎంచుకుంటాను. ఇది మనకు చాలా శక్తినిస్తుంది. మిత్రులారా, గుర్తుంచుకోండి, ప్రతిరోజు మనం నేర్చుకునే చిన్న చిన్న విషయాలే ఒకరోజు మనల్ని పెద్ద విజయాల దగ్గరకు తీసుకెళ్తాయి. మీ ప్రయాణాన్ని ఆస్వాదించండి. మళ్ళీ కలుద్దాం.